ఎలా సాగుతుంది ఇంటింటి ప్రచారం కావచ్చు, తాజా రాజకీయ పరిస్థితి నగరంలో ఏ విధంగా ఉంది? మనం 2019 ఓటమి తర్వాత కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ వాళ్ళకి అంటే మనం గవర్నమెంట్లో లేము, మనం కూడా ఓడిపోయాం కాబట్టి మనం ప్రభుత్వ పరంగా చేయగలిగిన చాలా తక్కువ. అయినా కూడా ఏదో విధంగా మనకి చేతనైన మార్గంలో వాళ్ళకి అధికారులని ప్రేరేపించడం కానీ వాళ్ళని ఏదో విధంగా సమస్య అనేది ఒకరికి రావాలని చెప్పే ఉద్దేశంతో 5 సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాం ప్రజలతో మమేకమై. ఎక్కడ పోయినా కూడా ఊరు వాడ ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వం మీద అసహ్యం యావగింపు అయితే కంటికి కనపడుతూ ఉంది. అంటే ఇంతకుముందు ఏంటంటే జనాలు మనసులో ఏముందనేది బయటికి వాళ్ళు తెలిపేవాళ్ళు కాదు. ఇప్పుడు క్లియర్గా కూలంకుషంగా ఉదరాబాబు ఏ అనవసరం తప్పు చేసామనే భావన అయితే ప్రజలు అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది నేనేదో మీకు మెప్పు కోసమో లేకపోతే మీరు అడుగుతారని చెప్పడం కాదు. రేపు ఎలక్షన్ రిజల్ట్ అయినా కూడా ఇది ఖచ్చితంగా సుస్పష్టంగా రిజల్ట్లో కూడా చూడబోతూ ఉన్నారు. రేపు నాకు తెలిసి ఒక సునామీ లాగా అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవెరి ఎరుగని రీతిలో కూడా మీ రిజల్ట్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినాక భయభ్రాంతులు చేసేసింది. అంటే ఎప్పుడు కూడా జనాలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు కానీ అలాగే సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళకి అదే వాళ్ళ హక్కు. అది ఒకసారి మనం అనౌన్స్ చేసినాక అది ప్రజల హక్కు. అది ఒక రోడ్డు కానీ కాలువ కానీ లైట్ కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వాళ్ళ హక్కు. అది మనం ఇస్తామని చెప్పినాక గవర్నమెంట్ జీవో ఇచ్చి ఇస్తామని చెప్పినాక ఒక పథకం అన్నాక అది ఖచ్చితంగా వాళ్ళకి వర్తింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కారణం అంటే ఇల్లు పెద్దనో లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో లేకపోతే మీకు 4-వీలర్ ఉందనో లేకపోతే ఇంకోటో అని చెప్పేసి పనికిరాని రీజన్స్ అంటే ఎగ్గొడదామనే ఒక దృక్పథంతో చేసే పనులు అని కూడా ఏదో విధంగా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం నుంచి దూరం చేద్దాం అన్న ఒక ఐడియాతోనే వాళ్ళు ఈ స్టార్ట్ చేశారు. అంటే బేసిక్ ఐడియానే మనం తీసేద్దాం వాళ్ళని దూరం చేద్దాం అన్నప్పుడు 100 కారణాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అదే చేశారు. ఇవాళ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రామిసెస్ చెప్పుకుంటూ వచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా అంటే లోతుగా పోవాల్సిన అవసరం లేదు, పైన ఈజీగా చెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి చేతులు కాళ్ళు ఊపుకుంటా చాలా చోట్ల చాలా సభల్లో గట్టిగా గొంతు పగిలేటట్టు అరిచి చెప్పినాడు ఇది సిపిఎస్ రద్దు చేస్తామని. వారం అయిపోయింది, ఇంకా మహా అంటే 1 నెల ఉందో 2 నెలలు ఉంది ఆయన గవర్నమెంట్కి. ఇప్పుడు దాకా ఊసు లేదు పాడు లేదు. ఏదంటే ఆ రోజు ఆలోచించకుండా మేము మాట్లాడామంటారు. ఆలోచించకుండా మాట్లాడడం ఏంటి? చెప్పడానికి మీ అర్థం ఉండాలి. ఆలోచించకుండా మాట్లాడడం అనేదానికి అసలుకి నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటది. ఆ రోజు ఆలోచించకుండా మరి ఆలోచించి ఎవరంటున్నావా ఏంటి? నువ్వేగా చెప్పింది వారం రోజుల్లో సంతకం పెడతా అని, వారం రోజుల్లో ఓపీఎస్ తీసుకొస్తా అని. అవన్నీ అంటే ఇది ఆన్ ద సర్ఫేస్ మనకు అర్థమయ్యేలాంటి ఇలాంటి 2-3 ఉదాహరణలు ఈజీ ఉదాహరణలే ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను మీకు కావాలంటే, మద్యపాన నిషేధం చేయకుండా ఓటుకు కూడా వెళ్ళను, ప్రతి చెల్లెమ్మకి మాటిస్తున్నా అని చెప్పే మాట అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చెప్పారు. ఇంక దీనికన్నా తార్కాణం అవసరం లే ఈ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే. అంటే ఇలాంటి అంటే స్ట్రైట్గా ఉండే ప్రామిసెస్ ఆయన బ్రేక్ చేశాడు. ఇంకా మిగతావన్నీ కూడా అసలు బ్రేక్ చేశాడు లేదని చెప్పి ఉదాహరణ ఈ 2 చాలు. ఇంకా కావాలంటే మీకు చాలా చెప్పగలను, ఇలాంటివి చాలా చెప్పగలను. మైన్యూట్ లెవెల్లో చెప్పగలను, మ్యాక్రో లెవెల్లో చెప్పగలను. ఇట్లా ప్రజల్ని ప్రతి చోట మోసం చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ చూస్తున్నాం ప్రతి చోట కూడా సిద్ధం అని బోర్డులు పెడుతున్నాడు. అంటే ఏంటి సిద్ధం? ప్రజల మీద యుద్ధానికి సిద్ధమా ఏంటి? అంటే ప్రజలనే నువ్వు శత్రువుల కింద భావిస్తున్నావా? అంటే సిద్ధం దేనికి సిద్ధం? మేము చేసామని చెప్పట్లే, సిద్ధం అంటున్నాడు. గవర్నమెంట్లో ఉన్నాడు అతను. గవర్నమెంట్లో ఉండి మేము సిద్ధం అంటే జనాల మీద యుద్ధం ప్రకటిస్తున్నావా లేకపోతే జనాల్ని భయపెడుతున్నావా? జనాలంతా ఇదే అంటే వాళ్ళు కూడా ఆలోచన శక్తి ఉంది. రేపు రానున్న రోజుల్లో మేము అదే చెప్తున్నా, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లే. అది పెద్ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టరే కాదు. రేపు ఆయన అంగబలం ధనబలం మీద ఎలక్షన్ చేయబోతున్నాడు. అయినా కూడా నాకు తెలిసిన రాజకీయం ప్రకారం అయితే ఖచ్చితంగా అతనికి ఇంటి దోవ పడడం ఖచ్చితంగా ఖాయం.